వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు. కొంచెం న్యూడ్స్ అన్న పంపవా? యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. పాపలో రండి బావా రండి, ఏ చిలకలు కావాలో చూసుకోండి. ఏయ్ లీలావతి, సమత, సౌజన్య అందరూ రండి. మీకోసం బంగారు రాజు, పుల్రాజు బావులు వచ్చారు. ఓ సరోజా, వీళ్ళందరూ కాదు గాని మొన్న కొత్త పిట్ట వచ్చిందంటగా మా జాన్గాడు చెప్పాడు. ఆ అమ్మాయిని పిలు. ఏం బావా, ఆ అమ్మాయే కావాలా? నేను వద్దా? నువ్వు నాకైతే ఓకే, కానీ మా బుల్రాజ్ బాబుకి ఆ పిట్టే కావాలి. ఆ అమ్మాయి ఇంకెక్కడుందిరా? ఎప్పుడో కస్టమర్ తల పగలగొట్టి పారిపోయింది. అయినా 100 పట్టాలెక్కిన ప్యాసింజర్ని నేను. బావని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? ఏయ్ నువ్వు ప్యాసింజర్వి కాదే, గూడ్స్ బండివి. బావా నేనైతే సూపర్ ఫాస్ట్ ని. నన్ను ట్రై చేసుకో, నీకు తెల్లార్లు స్వర్గం చూపిస్తా. బావా రా. కటౌట్ చిన్నగా ఉందే, కంటెంట్ ఉందా బావా? మేడం నా సేలం. మేడం నా సేలం మేడం. హా? కొంచెం నువ్వెవరి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఓన్లీ బాయ్స్ ఎంట్రీ, గర్ల్స్ సెక్షన్ వేరే ఉంది. అక్కడికి వెళ్ళు. అదే ఆలోచిస్తున్నా, మీ అందరినీ ఏ సెక్షన్ లో వెయ్యాలా అని. మేడం మీరు ఎంట్రీలో పోలీస్ అంటేనే ఆడు ప్యాంటు పట్టుకు పరిగెట్టాడు. అదే ఎండింగ్ లో అయితే ఏ పట్టు పరిగెట్టాడు ఏటో ఆడ. అటాక్. ఓకే మేడం. బావలు, చిన్నగా. ఏయ్ మీరు కూడా వచ్చారా? హే జానీ బావా, ఇక్కడున్నావేంటి? సమయం ఉంది నాకు. నువ్వెందుకు వచ్చావు? అవును, నేను అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను కదా, ఆ అమ్మాయికి ఏమైందే? అరే బావా, ఆ అమ్మాయి అప్పుడే పారిపోయింది. పారిపోవడం ఏంటి, అది చచ్చిపోయిందని చెప్పి కేసు బనాయిస్తే. చచ్చిపోయిందా? ఆ మీకు తెలీదా? అయ్యో ఏమే ఇప్పుడు మన మీదే పడుతుంది లేనిపోనిది. అనవసరంగా బావా తీసుకొచ్చి అంతా నీ వీళ్ళకి వల్లే. నువ్వే నాకేం తెలుసు, తీసుకొచ్చావు మీకు దాన్ని. తెలుసు అనుకుంటే. నమస్తే సార్, ఆ ఫోన్ నంబరు. నిజం చెప్పండి, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? నిజంగా అమ్మాయి ఎలా చనిపోయిందో మాకు తెలియదు మేడం. అబ్బా అబ్బా ఏం పర్ఫార్మెన్స్. పతివ్రత ఇంట్లోకి పాము వస్తే దూలం మీద ఉన్నాడు దూకి చంపాడట. నన్ను మింగేద్దాం అనుకుంటున్నాను. ఏయ్ మీ పర్ఫార్మెన్స్ ఇక్కడ కాదే, బెడ్రూమ్ లో చూపించండి. ఏనుగు పిల్లలాంటి నువ్వు, ఎలక పిల్లలాంటి నన్ను మింగేద్దాం అనుకున్నావే. మీరు చేయలేదు. ఇప్పటిదాకా చాలా లాఠీలు చూసుంటారు, పోలీస్ లాఠీలు చూసుంటారు. నా లాఠీ చూపిస్తాను. సార్ లేడీస్ కొంచెం హ్యాండిల్ విత్ కేర్. హ్యాండిల్ విత్ కేరా? నీ అబ్బా మగాడిని కూడా చూడకుండా ఇద్దరు కలిసి రేప్ చేద్దామని చూసారా? అయితే తగులుకోండి. నిజం చెప్పు. ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే జీవితాంతం జైల్లో సుఖపడాల్సి వస్తుంది. హా? అమ్మో జైలా? అక్కడున్న సుఖం జైల్లో దొరకదు. ఒసేయ్ నిజం చెప్పేద్దామే. స్వాతి నాయుడు మీద ఒట్టు, సక్కుబాయి మీద ఒట్టు. ఆ అమ్మాయిని మేము చంపలేదు మేడం. గుప్తా, ఇంతకీ వాళ్ళందరూ ఎవరు? నేను చెప్తాను మేడం. వాళ్ళంతా రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడేవాళ్ళు మేడం. వాళ్ళ కష్టం వాళ్ళని మాత్రమే సుఖపెడుతుంది, మా కష్టం ఎదుటి వాళ్ళని సుఖపెడుతుంది. చాలు. ఇది కూడా ఎంతమంది సరిపోతారే?